హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘమ్మాయి అపర్ణ. ఈరోజు మనం గంజితో రాగి జావ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి. గ్లాసు నీళ్ళు వేడయ్యేలోపు ఇక్కడ పిండిని వాటర్లో కలుపుకుందాం, ఉండలు లేకుండా. స్లోగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ కాగాయండి. ఇప్పుడు నేను ఇందులో ఇంకో గ్లాసు గంజి వేస్తున్నానండి. అన్నం వండుకున్నాక మిగిలిన వాటర్, గంజి వంచిన నీళ్ళు. గంజి కూడా వాటర్ హీట్ అయినాక ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నానండి, ఇద్దరికి సరిపోయింది అది. స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి రాగి జావని బాగా. కలర్ చేంజ్ అయిపోయిందండి, రాగి జావ ఉడకంగానే మీకు తెలిసిపోతుంది, చిక్కబడి కలర్ చేంజ్ అయిపోతుంది. వచ్చిందాక ఉడికించుకుంటున్నానండి నేను ఇక్కడ స్లో ఫ్లేమ్లో. లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. మేము గంజి యాడ్ చేశాను కాబట్టి మజ్జిగ యాడ్ చేయట్లేదండి. మేము గంజితోనే అలానే తాగుతాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మజ్జిగ, లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా మంచిది హెల్త్కి. ప్లీజ్ ఫాలో అమోఘమ్మాయి అపర్ణ. సబ్స్క్రైబ్.